పార్టీ ఆఫీసులో మంత్రి విడుదల రజని మీడియాతో మాట్లాడారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులుగా పనిచేసిన షేక్ ఉస్మాన్ వైసీపీకి ఆకర్షితులై వైసీపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జగనన్న విధి విధానాలు నచ్చి పార్టీలోకి రావడం అభినందనీయమని తెలిపారు. వీరు వైసీపీకి మద్దతివ్వడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరిందని చెప్పారు. సమావేశంలో రజనీతో పాటు చందు సాంబశివరావు, షేక్ ఉస్మాన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ ఉస్మాన్. నేను గుంటూరు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా 10 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఐడియాలజీ నచ్చి 2004లో నేను ప్రవేశించడం జరిగింది. దాని తర్వాత 2009 నుంచి యాక్టివ్గా మస్తానల్లి గారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నప్పుడు ఆయన ద్వారా నడుస్తూ ఇప్పటిదాకా కూడా కొనసాగారు. కానీ షర్మిలా మేడం గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత నాశనమైందంటే మరి చాలా దారుణంగా తయారైంది. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ఒక నియంత పాలన వల్ల టికెట్లు అమ్ముకున్నటువంటి దారుణ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారి నాయకత్వంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళ ఐడియాలజీ నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిగా పాలిస్తూ ఉంటారు. ఎందుకంటే నిధులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండింది కాబట్టి పరిపాలన సాగించుకుంటారు. కానీ రాజధాని లేకపోయినా పాపం ఎంతో ఓర్పుతో ఆయన సహనంతో రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించి 18,000 రూపాయలు 45 సంవత్సరాలు నిండిన వారికి, అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు, ఇల్లు లేని వారికి ఇల్లు, నీడ, కూడు, గుడ్డ అన్నీ అందించే చర్యలు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ధనవంతులకి పేదవాళ్ళకి ఈ అంతరాలను తొలగించడం కోసం నేను కష్టపడుతున్నాను. కాబట్టి మన ఫైట్ ఈ రెండింటి మధ్యనే జరుగుతుంది. పేదరికం వర్సెస్ ఆ ధనవంతులైన కొద్ది మందికి ఏమున్నాయి అవకాశాలు, వాళ్ళ అవకాశాలు వాళ్ళకి అట్టు పెడతాం, ఏం తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ ఈ పేదలకు మనం అవకాశాలు ఇవ్వడం ద్వారా, వీళ్ళని పైకి తీసుకురావడం ద్వారా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తూ, మరి ఇంత పెద్ద రాష్ట్రంలో మనం గనక ఈ హ్యూమన్ రిసోర్సెస్ని కాపాడుకోగలిగితే, డెవలప్ చేసుకోగలిగితే మన దేశానికి మనం వెన్నెముకవుతాం, ప్రపంచానికి కూడా మనం వెన్నెముకవుతాం. అలాంటి నోబుల్ ఐడియాస్ తోటి ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ఐ థింక్ వీ ఆల్ షుడ్ సపోర్ట్ హిమ్, వీ షుడ్ స్టాండ్ బై హిమ్. ఆయన్ని సపోర్ట్ చేయటం అంటే ఆయన మరి ఈ 175 మంది ఎమ్మెల్యేలు, ఈ 25 మంది ఎంపీలు ఉంటేనే ఆయన